గత జగన్ ప్రభుత్వంలో జరిగిన 3,500 కోట్ల మద్యం కుంభకోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు కీలక ఆధారాలు కనుగొన్నారు. అధునాతన టెక్నాలజీ సాయంతో మద్యం ముడుపుల పంపిణీకి సంబంధించిన వీడియోలను సేకరించారు. ఢిల్లీలో దాచిన డబ్బుల వివరాలు అప్పటి ప్రభుత్వ అధికార పార్టీ పెద్దలకు తెలియజేసేందుకు నిందితులు సెల్ ఫోన్స్ లో చిత్రీకరించిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కేసు విచారణలో భాగంగా నిందితుల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్స్ నుంచి ఈ వీడియోలను బయటకు తీశారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక నిందితులు ముందు జాగ్రత్తగా తమ సెల్ ఫోన్స్ నుంచి ఆ వీడియోలను డిలీట్ చేశారు. అయితే అధికారులు సెల్ ఫోన్స్ ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపి డిలీట్ చేసిన వీడియోలను వెలికి తీయించారు. జగన్ పాలనలో జరిగిన లిక్కర్ స్కామ్ లో ముడుపుల వసూళ్ల పంపిణీ వరకు పక్కా పథకం ప్రకారం చేశారు. మద్యం డీలర్ల నుంచి ముడుపులు వసూలు చేశాక పెద్దలకు చేరవేశారు. ఇదంతా లిక్కర్ స్కామ్ లో కీలక సూత్రధారి రాజు కసిరెడ్డి డైరెక్షన్ లో జరిగింది. నిందితులు లిక్కర్ సొమ్ము పంపిణీకి ముందు వీడియోలు తీశారు. ఢిల్లీలో దాచిన డబ్బుల వివరాలను సెల్ ఫోన్స్ లో చిత్రీకరించారు. ఈ వీడియోలను సంబంధిత వ్యక్తులకు పంపారు. ఎన్నికల తర్వాత ఊహించని ఫలితం రావడంతో అప్రమత్తమైన రాజు కసిరెడ్డి తాను ఏర్పాటు చేసుకున్న వసూళ్ల నెట్వర్క్ లోని ప్రతి వ్యక్తిని హైదరాబాద్ కు పిలిపించి వారి సెల్ ఫోన్స్ ను తీసుకున్నాడు. ప్రతి ఫోన్ కు కనీసం ₹1,00,000 తగ్గకుండా వారికి ఇచ్చేసి కొత్త ఫోన్ తీసుకోవాలని సూచించాడు. ఇక లిక్కర్ ఆర్డర్లు పెట్టిన కంప్యూటర్స్ ను డిపోలో ధ్వంసం చేశారు. ఇలా సాక్ష్యాలు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.